హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్నాస్ ఫుడ్ వరల్డ్ ఛానల్. ఎటువంటి మైదా లేకుండా ఇంట్లోనే ఒక కప్పు బియ్యంతో ఇలాంటి మంచి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నిజంగా నమ్మండి, ఈ కేక్లో ఎక్కడా కూడా మైదా కూడా ఎటువంటి గోధుమ పిండి కూడా వాడలేదు. ఇప్పుడు కొలత కోసం బౌల్ కానీ లేదంటే ఒక కప్పు కానీ తీసుకోండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్తో ఒక కప్పు రైస్ తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి రైస్ అనేది రేషన్ బియ్యం అండి. మీరు కావాలంటే సోనా మసూరి రైస్ అయినా సరే తీసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్నాయి, కాకపోతే రేషన్ బియ్యంతో ట్రై చేద్దాం ఈసారి అన్నట్టుగా ట్రై చేసాము. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని మంచిగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగినటువంటి ఈ రైస్లోకి వాటర్ని పోసేసుకుందామండి. నిండుగా నీళ్లు పోసుకోవాలి. ఇలాగా బౌల్ మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్నటువంటి వాటర్ బౌల్ని మూత పెట్టేసుకొని 2-3 గంటల సేపు పక్కన పెట్టేసుకుందాం. బియ్యంలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసేయాలండి. ఇప్పుడు అలా డ్రైన్ అవుట్ చేసినటువంటి యొక్క బియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ యొక్క రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. బాగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకుందాం. సన్నగా తరిగినటువంటి పచ్చి కొబ్బరిని ఒక పావు కప్పు తీసుకుందామండి. అంటే పావు బౌల్ ఇక్కడ. ఇప్పుడు సేమ్ బౌల్లో పావు బౌల్, ఓకేనండి, పావు కప్ అన్న బౌల్ అన్న అలా ఉడికించినటువంటి రైస్ని తీసుకొని మన యొక్క మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లోకి మనం అటుకులు ఉంటాయి కదండి, అటుకులనైనా సరే తీసుకోవచ్చు. అటుకులు ఉన్న వాళ్ళు ఒక పావు కప్పు అటుకులు తీసుకొని ఆ అటుకుల్ని 30 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ యొక్క మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు. అటుకులు లేని వాళ్ళు ఇలా రైస్ని తీసుకొని ఆ రైస్ని ఉడికించినటువంటి రైస్ని మిక్సీ జార్లో వేసుకో. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నామండి, అదే మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 3 యాలకులను కూడా యాడ్ చేసుకొని అదే బౌల్తో ఒక బౌల్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ కోర్స్ లాగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చూసారా, మన యొక్క కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఆ బౌల్లో తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే బౌల్తో ఒక బౌలు తర్వాత హాఫ్ బౌల్ అంటే 1.5 బౌల్ని బెల్లాన్ని, మంచిగా తురిమినట్టు బెల్లాన్ని తీసుకోవాలండి. ఇది వేరే పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక బౌల్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిపోయినటువంటి బెల్లాన్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ఉంది కదండి, దాంట్లో ఒక స్టెయినర్ని పెట్టుకొని మంచిగా ఈ యొక్క బెల్లం మొత్తాన్ని కూడా ఉడికించినటువంటి బెల్లాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ ఒక గరిటె తీసుకొని తిప్పుతూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుందామండి. ఈ వంట సోడాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి, స్మూత్గా. ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నె కానీ లేదంటే కుక్కర్ను కానీ స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక 4 టీ స్పూన్లు నెయ్యిని తీసుకోవాలి. ఇలా కరిగించినటువంటి నెయ్యిని తీసుకోవాలి. దీంట్లోకి ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తరుముకున్నటువంటి పావు కప్పు ఎండు కొబ్బరిని దీంట్లోకి తీసుకుందాం. చూసారా, మన కొబ్బరి అనేది ఇలాగా బ్రౌనిష్ కలర్లో రావాలండి. ఈ కుక్కర్ని ఫస్ట్ 10 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కుక్కర్ అనేది బాగా హీటింగ్లో ఉండాలి, బాగా వేడిగా ఉండాలి.
ఇలా వేడిగా ఉన్నటువంటి ఈ కుక్కర్‌లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ ఉంది కదండీ! రైస్ బ్యాటర్. ఈ యొక్క బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క కుక్కర్‌లో పోసుకోవాలి. ఇలా పోసుకున్నప్పుడు మనకి ఒక సిజిలింగ్ సౌండ్ వచ్చిద్దనమాట. తర్వాత కుక్కర్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని కుక్కర్ విజిల్ లేకుండా విజిల్ తీసేసి ఒక 20-25 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్‌ని తీసుకొని బౌల్ మూత ఓపెన్ చేసి ఒకసారి అలా కుచ్చుకొని చూసుకోవాలి. మనకి ఎక్కడా కూడా ఈ యొక్క కేక్ అనేది అంటకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది పూర్తిగా ఉడికినట్టేనండి. ఎక్కడైనా సరే బ్యాటర్ అనేది దానికి అంటుకుంటుంటే మనకి కేక్ అనేది ప్రిపేర్ అవ్వనట్టు. అప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా మన యొక్క కేక్ అనేది పూర్తిగా తయారైపోయిందండి. మంచిగా ఎక్కడ కూడా అంటుకోవట్లేదు మన టూత్ పిక్‌కి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రివర్స్‌లో ఇలా కుక్కర్ మీద ఉంచేసుకొని కుక్కర్‌ని రివర్స్‌లో ఇలా తిప్పుకోవాలండి. మేము పైన గరిటెతో ఏదో కొడుతున్నాం కానీ నిజంగా అవసరం లేదండి. మాకు కేక్ అనేది కిందకి అలా వచ్చేసింది. ఫ్రెండ్స్, మన కేక్ ఎంత చక్కగా నీట్‌గా ఉడికిందో ఒకసారి చూసారా? మన కేక్ ఉడికించుకున్నటువంటి కుక్కర్ ఇదేనమాట. సో, ఒకసారి చూడండి. సో, ఎక్కడ కూడా కొంచెం కూడా అంటుకోలేదు. అంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. మేము కేక్‌కి ఈ సైడ్స్‌న ఉంటాయి కదా! సైడ్స్‌ని ముందుగానే గరిటెతో ఇలా అనుకున్నాం అనమాట. అంటే మంచిగా చూపింగ్ లాగా ఇలా చేసుకున్నాం అనమాట. కట్ చేసుకున్నాం. సో, మాకనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. మంచిగా ఉడికింది. సో, ఇలాంటి మందంగా ఉండేటువంటి బౌల్స్ అని మనకు కావాలన్నమాట. ఇలా కేక్ తయారు చేసుకోవటానికి. సో, ఇలా కుక్కర్‌లో మేము విజిల్ తీసేసి ఉడికిచ్చినాము. దాదాపు ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ ఉడికిచ్చాము. మాకు చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో? ఎక్కడ కూడా చూసారా? కొంచెం కూడా అంటుకోలేదు. ఈ యొక్క కుక్కర్‌లో ఎక్కడైనా సరే కొంచెం కూడా అంటుకోలేదు. పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఒకసారి మన కేక్ చూద్దాం. కేక్ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగుందోనండి. చాలా చాలా బాగుంది కదా! ఆ స్మెల్ చూసారంటే అసలు మీరు మర్చిపోరనమాట. షాపుల్లో చూసేటువంటి కేక్ కంటే కూడా ఇలాగే ఇంట్లో ఇంకా 2, 3 సార్లు చేసుకొని తినాలనిపిస్తుంది మీకు. ఫైనల్‌గా కేక్ కట్ చేసామండి. చాలా చాలా బాగుంది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కన్నాస్ ఫుడ్ వరల్డ్.